మనకి కింద కొన్ని వీడియోలకు సంబంధించి కామెంట్ల రూపంలో కొట్టుకోవడం అవసరమా? ఇప్పుడు పొలిటీషియన్ల గురించి మితిమీరిన అభిమానం అనవసరం. వాళ్ళు ఎవడు ఏ పార్టీలో అధినేతలు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవడు ఏ పార్టీలో జంప్ అవుతుంటాడో మనం చెప్పలేము. దానికోసం జగన్ని విమర్శించాడని ఒకడు, చంద్రబాబుని విమర్శించాడని ఒకడు అనవసరంగా ఎందుకు కొట్టుకోవాలి? ఆపేయండి. అనవసరమైన ఇప్పుడు మన వ్యక్తిగత విజ్ఞాన ప్రదర్శనతో ఎవరికేం ఒరిగింది? అందువలన మన మిత్రుడు ఎవరో నా కామెంట్ పెట్టారు, నేను జగన్ని విమర్శించిన స్వీకరిస్తాను, అమ్ముడు పోని కొంతమందిలో మీరు ఒకరు అంటూ. ఇప్పుడు అమ్ముడు పోవడం, అమ్ముడు పోకపోవడం ఇవన్నీ రిలేటివిటీ, అంటే సాపేక్ష సిద్ధాంతాలు. ఒకడు ఒకదానికి అమ్ముడుపోతాడు, ఇంకొకడు అంతకు మించిన దానికి అమ్ముడుపోతాడు. అమ్ముడు పోవటం అంటే సోల్డ్ అవుట్ అనే పదానికి కేవలం డబ్బు రూపంలోనే కాదు, మన రోజువారీ జీవితం గడవాలి అంటే ఏదో ఒక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం మనంతటా మనం క్రియేట్ చేసుకుంటే ఓకే, ఇది స్వయం ఉపాధి. లేదనుకోండి ఎవడో ఒకరి దగ్గర చేయాలి. వాడికంటూ కొన్ని పాలసీలు ఇష్టాలు ఉంటాయి, వాడికి ఇష్టం లేకపోయినా ఒక పాలసీ అనుసరించాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలని భజన చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాయి? లేదు మేము మాకు ఏ పార్టీ రంగు లేదు, మేము న్యూసే చూపిస్తామని నానా తంటాలు పడుతున్నాయి. తంటాలు పడే క్రమంలో దీన్ని ఎవడో నమ్మడు కాబట్టి భజన బృందాలు బయలుదేరి దానికి ఏం చేస్తారు? యాజమాన్యానికి అది ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది. అలానే యాజమాన్యం చెప్పిన పనిని ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఉద్యోగులు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్ని, నేను చాలా స్వేచ్ఛగా మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను అనే వాళ్ళకి ఈ చొరకలు. నువ్వు అలా మాట్లాడినప్పుడు నీ పక్కన జర్నలిస్ట్ అనే పేరు పెట్టుకోకు. ఇది కూడా వ్యక్తిగత అభిప్రాయమే, పెట్టుకోవాలా వద్దా అని నేను చెప్పడం కాదు. అలాంటి తరుణంలో ఏంటంటే ఇప్పుడు సోల్డ్ అవుట్, ఈ కొంతమంది పిచ్చి కుక్కలు ఉంటాయి, వీటికి పేటీఎం అట, 5 రూపాయలు ఇస్తారట. మరి ఎవడు ఇస్తాడో? ఈ జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు మరి వీడియోకి ఇస్తున్నాడు, కామెంట్కి ఇస్తున్నాడు, కానీ నాకు తెలియదు. వీళ్ళకి బాగా తెలుసు, బహుశా వీళ్ళ అకౌంట్లో పడతా ఉంటాయి అనుకుంటా ప్రతి కామెంట్కి. అందుకే వీళ్ళు ఫలానా వాడు కూడా అలానే చేస్తాడు అనుకుంటూ ఉంటారు. ఈ పిచ్చి జాతి కుక్కల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది కామెంట్లు కూడా పెడతాం, వాడికి ఆ విషయం తెలుసు. కొంతమందికి కామెంట్లు కూడా పెట్టాం, వాడికి ఆ విషయం తెలుసు. మనం బ్రహ్మానందం జిఫ్ ఒకటి ఉంటుంది, తిరుగుతున్న కుక్కని జాడిచ్చి ఒకటి కొడుతుంది, దానికన్నా ఎక్కువ స్ట్రోక్ అన్నమాట. మనం అసలు వాడిని ఇగ్నోర్ చేయటం. ఇది అంతా ఎందుకంటే అనవసరంగా మీలో మీరు ఎందుకు కొట్టుకోవటము, కామెంట్లు పెట్టడం, రికార్డులు ఇవన్నీ. దీన్ని కూడా ఆక్షేపించే ఎదవలు ఉంటారు, మనకు తెలుసు. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రెస్ మీట్, ఈయనకి ప్రెస్ మీట్లో దొరకదు కదా, ఎవడూ నన్ను పట్టించుకోవట్లేదు, పైగా నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి నేనైతే అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదు అనుకుంటూ, అంటే ప్రతి దాని మీద నా అభిప్రాయం తీసుకోండి అనే టైప్ కదా. నిన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయనకి జాలేసిందట, రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడట. వెరీ గుడ్. ఇప్పుడు నీకు కావాల్సింది కూడా అదే కదా. ఆయన ఎలా చెప్తాడు? ఇప్పుడు ఆయన నిజాయితీగా మాట్లాడతానని చెప్తాడు కాబట్టి ఒకటి చెప్పమనండి. ఆయన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏమని, అంటే కూటమిగా ఏర్పడినప్పుడు ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చింది, ఇవన్నీ అమలవుతున్నాయా? పోనీ అమలవడానికి సమయం కావాలా? దాన్ని ఏమంటారు మరి? చెప్పిన దాన్ని చేయకపోవడాన్ని. నేను ఆశపడకపోవచ్చు, మీరు ఆశపడకపోవచ్చు. అలా నియోజకవర్గాల్లో కనీసం 50% మంది జనాలు ఆశపడ్డారు కదా, మాకేదో వస్తుంది ఈ గవర్నమెంట్ వస్తే అని. అది ఏ రూపంలో అయినా మరి అది జరగనప్పుడు దాన్ని ఏమంటారు? పోనీ విజయాల పాలనేది ఏడాది పూర్తయిందని వాళ్ళందరూ కూడా సంబరాలు జరుపుకోవాలి. నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు కదా, సంక్రాంతి దీపావళి ఒకసారి వచ్చిందనుకొని ముగ్గులు పెట్టి మహిళలందరూ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు సంబరాలు చేయండి, తిప్పికొట్టండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రచారాన్ని అని. ఎలా తిప్పికొడతారు? మన వాళ్ళు కామెంట్లు పెట్టారు కదా, సూపర్ 6 ముగ్గులు కూడా వేస్తే బాగుంటుంది. మరి ఆ విషయాన్ని ఎలా మర్చిపోతారు? ప్రతీకార దినం తీర్చుకోవాలి అంటాడు. ఎవరు ఈ ప్రతీకారం? ఆయన కాళ్ళ మీద కొట్టారు, వాచిపోయేటట్టు కొట్టారు కాబట్టి ఆయనకు ఉంటుంది అదే అప్పగా. అంతెందుకు ఆయన కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? మరి దానికి ఏమంటాడు? మనసులో అనుకొని ఉంటాడు కదా, నాకు వెనుపోటు పొడిచినట్టే ఉంది ప్రభుత్వం, 4 ఏళ్ల తర్వాత అని అనుకోరా. అంటే రాజకీయ ఆయన గురించి, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా, ఇప్పుడు మరి డిప్యూటీ స్పీకర్ కదా, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు కదా. మరి ఆయన ఏది
సొకాల్డ్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ప్రవచకులు ఉంటారు కదా కొంతమంది ప్రీచర్స్, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, అలా చేయగాలి అనే పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు చేయకూడదు. జగన్ గురించి మాట్లాడటం, అభిప్రాయం చెప్పడం ఎవడైనా చేయొచ్చు. నువ్వు ఎలా చెప్తావు? ఆ పర్యటనకు వెళ్ళడం ద్వారా ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎలా చేసుకుంటాడు? పొద్దున కోర్టు ఆ వీడియో చూసి చేసే కామెంట్లను కూడా ఇలానే సమర్థిస్తారా? కొన్ని కోర్టులో కూడా ఇదే రకమైన వాదన చేయమనండి. తప్పేంటి, వాళ్ళని కొడితే తప్పేంటి అని వాదన చేయమనండి, చూద్దాం. మేబీ మరి అది కోర్టుకి వెళ్ళారో లేదో తెలియదు, కోర్టు దాని మీద స్పందించిందో లేదో నాకైతే తెలియదు అంటే గమనించలేకపోయింది. తెలిసిన వాళ్ళు చెప్పండి. కోర్టులో కూడా ప్రభుత్వం తరపున వాదన ఇలానే ఉండబోతుందా? పోలీసుల వాదన కూడా అదే అవ్వబోతుందా? ఓపెన్గా ఒక ఈ వీడియో తీస్తున్నాము, ఈ వీడియో ప్రదర్శించబోతున్నాము అనే స్పృహతో తీసిన వీడియో కదా అది. ఏమంటారు దానికి మరి? అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూసైడ్ చేసుకున్నాడు, ప్రజలందరూ వెన్నుపోటు దినం ఎందుకు పాటించాలి, ఇంకా తేడా విరగడైన దినం అని చెప్పి ఎవరు తేడా విరగడైన దినం అని ఎవరో ఉన్నారు. సరే, ఒక సంవత్సరం వరకు మీరు చెప్పినట్టు తేడా విరగడే దినమే అనుకుంటారు. ఆ తర్వాత సంవత్సరాలు కూడా ఇదే రకమైన పాలన సాగిస్తే జరుగుతుందా? అయిపోతుందా? ఎక్కువ మంది అడుగుతారు. అడిగిన వాడి మీద ఏదో మనం ఏదో ఎగతాళి చేసేసి మరొకటి చేస్తే కుదరదుగా. ప్రజలు చూస్తుంటారు కదా, నువ్వు వేసిన జోకిని చుట్టుపక్కల నవ్వచ్చు, ఆ నవ్వినోడు వెంటనే నీ గురించి కూడా నవ్వుకుంటాడు కదా మనసులో. నిజం చెప్పేవాడు ఎప్పుడు లోక విరోధి, యథార్థవాది లోక విరోధి. అంచేత వాడు చెప్పిన దాన్ని నువ్వు ఎగతాళి చేయటము, ఇంకోటి ఎగతాళి చేయటము కాదు. రఘురామకృష్ణరాజు గారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేసి చూపించండి.